సో హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ ఆర్బీ. సో మనం మళ్ళీ కాబుల్ మోన్ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాం. సో ఈసారి అయితే నేనైతే ఒక విలేజ్ని అయితే కనుక్కున్నా. అలాగే మనకి ఈ ఎపిసోడ్కి కావాల్సిన ఆప్రికాన్స్ అండ్ మనకు కావాల్సిన కాపర్ అయితే తెచ్చుకున్నా. అండ్ మీకు ఒకటి చెప్పాలి గైస్, ఏంటంటే మన గ్రూకి ఎవాల్వ్ స్టేజ్కి వచ్చింది. సో ఎలా అంటే జస్ట్ ఒక బ్యాటిల్ చేసిన 16th లెవెల్కి అయితే ఎవాల్వ్ అవుతుందని చెప్పింది. సో అందుకనే నేను ఇదైతే లూట్ చేసేసిన మొత్తం. నాకు అందులో ఈ ఐరన్ లెగిన్స్ అయితే దొరికింది. అండ్ ఇదేమో మనకి ఎందుకులేండి పోకిమాన్. ఇదిగా అయితే మనం కలెక్ట్ చేసినవి అయితే చూపెడతా చూడండి. సో డోర్ అయితే వేసుకుందాం రాకుండా. ఇదిగోండి, ఇవైతే నేను కలెక్ట్ చేసిన ఆప్రికాన్స్ అనమాట. వెతికితే ఒక రూయిన్ ఇవి దొరికినాయి. ఇవే అండ్ ఫ్లింట్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫెన్స్ అనేది ఇక్కడ పక్కన ఒక చెట్టు ఉంటుండే, విలేజ్ లో చెట్టు దగ్గర ఉండే, చెట్టు చుట్టూరు ఉండే. అది ఎందుకు చూసలేదని తెచ్చుకున్నా. ఒక ఉంది గైస్ ఒకటి. సో అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనం గ్రూకి అయితే ఎవాల్వ్ చేద్దాం. మన ఇంట్లోనే ఎవాల్వ్ చేద్దాం మన గ్రూప్, మన స్టార్టర్ పోకిమాన్ గ్రూకి. ఎస్ గైస్, గ్రూకి ఎవాల్వ్ అయిపోయింది. అండ్ 2 చెట్లు ఇప్పుడు క్రాక్వి నాకు దాటలేదు. సో అయితే కొన్ని బాల్స్ వేసుకున్నాం రెడ్ వాటితో, ఎందుకంటే మనం అల్ట్రా గోల్డ్ లేదు మన దగ్గర, కానీ మన దగ్గర గోల్డ్ లేదు. అందుకనే నేను ఇప్పుడు దీన్ని విధాలుగా చేసేద్దాం. అయితే పెట్టేసుకుందాం. 40 అనుకుంటున్నా బాల్స్ అనేది అనుకుంటున్నా నేనైతే. చూద్దాం. రైట్ గైస్, కరెక్టే చేసిన అయితే వచ్చాయి. అండ్ నేను స్టోర్ చేసిన అయితే చూపెట్టాను. ఇదిగోండి, మన ప్లేన్గా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఏమైనా కట్టుకోవచ్చు. ఈ కేవ్లో వెతికితే మనకు దొరికింది ఇంత కాపర్. సవానా భయం దొరికింది, ప్లేన్స్ దొరికింది, ఓషన్ దొరికింది, వైట్ ఆప్రికాన్ దగ్గర అని వైట్ అని పెట్టుకున్న, జంగల్ దొరికింది. ఇది మన విలేజ్ హోమ్. ఇన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసిన. నైట్ అవుతుంది. మనం రేపైతే పోకిమాన్స్ని పట్టుకోవడానికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు నాకు కూడా ఏం ఐడియా లేదు ఏ పోకిమాన్ పట్టుకోవాలి. సో కొన్ని కనబడిన పోకిమాన్స్ని అయితే ఫస్ట్ తీసుకుందాం, ఒక 2-3. దాని తర్వాతనైతే ఒక్కొక్కటి కొత్త తీసుకుందాం. స్లర్జ్ గైస్ పట్టుకున్నాం గైస్. స్లర్జ్ దీని పేరు మార్చింటారు ఎందుకో, సరేలేండి. సారీ, స్లర్జ్ అటాక్ వాడుతుంది అందుకో. దీన్ని పట్టుకోవడానికి ట్రై చేద్దాం గైస్. అలాగే మనకి హిల్లర్ కూడా అవసరం. హిల్లర్ చేసేద్దాం గైస్. ఒక్క నిమిషం, కొద్దిగా ఐరన్ ఉంది, 3 ఐరన్ ఉంది, సరిపోద్ది. ఓకే, రేజర్ లీఫ్. ఓ షట్ చూద్దాం. 50 దగ్గర 50% ఉంది. దొరుకుద్దా? సో హీలర్ కూడా చేసేద్దాం గైస్, ఒకవేళ ఛాన్స్ ఉంటే దొరుకుద్దా గైస్. మనం పట్టుకోబోయే ఫస్ట్ దొరకలేదు, తప్పదు. రేజర్ లీఫ్ ఇప్పుడు పట్టుకోవడానికి ట్రై చేద్దాం. దొరకవే. దొరికింది గైస్. మేము లోపలికి వచ్చాము. ఓ మన హౌస్ ఎట్ సైడ్. ఓకే, సెట్ మన హౌస్ ఇట్ సైడ్ హౌస్. మీకు అలాగే ఎక్కడ నుండి ప్లాన్ చేసినా, ఎక్కడ నుండి తెచ్చిన అన్ని ఆప్రికాన్స్ ఎక్కడియో. మనం చెట్లు కూడా పెంచినాం పక్కకి. హీలర్కి ఏమి హీలర్ వచ్చింది. దీనికి కావాల్సినవి ఐరన్ గోళం లేదు, తప్పదిగా. ఐరన్ గోళం నువ్వు బతున్నాం జస్ట్ నా దగ్గర ఉంది. సో ఇంకా మనం ఐరన్ గోళం రావచ్చు. మరి ఇక్కడ ఉన్నాడు. జంపు జల్లి ఉరకాలి మనం, లేకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క.
వేసేయబోతున్నాం. 1 ఐరన్ గోళం కొట్టేసి మనమైతే చేసుకొని మన హీలర్ చేసి కొద్ది ఎంత ఐరన్ వస్తారు అనుకుంటున్నాను ప్లస్ 4 మ్యాక్సిమం ఇచ్చేది 5, సో 4 అయితే ఇచ్చాడు. గ్రూకి నుండి దీని మారింది. రిలబు ఎప్పుడు చూడాలి గైస్. ఓకే 4 అయితే వచ్చింది మనకి. ఇందులో 3 ఉంది, 3 అవుతుంది. అండ్ కాపర్ పైన చేస్తుంది. కాపర్ కలెక్ట్ అయింది. రైట్, ఇప్పుడైతే హీలర్ చేసుకున్నాం గైస్. హీలర్ యాడ్ అయిపో మన హీలర్ అయితే వచ్చేసింది. సో హీలర్ని ఇక్కడ పెడదాం, ఇక్కడనైతే. అండ్ పీసీకి కావాల్సినవి కూడా చూద్దాం. పీసీ 2 కాపర్ 2 ఐరన్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం లేని పీసీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పటికైతే ఇవన్నీ కాపర్ ఇంట్లోనే పెడదాం. అందులోనే ఉంది ఇంకా కావాలి. అంతలోపు దీనికి ఏమైనా కొత్త మూవ్స్ వచ్చినాయి చూద్దాం. డబుల్ హిట్ అంటే చూద్దాం. నెక్స్ట్ దీనికి ఏమేమున్నాయి? మా స్లాబ్ డబుల్ హార్డెన్ స్లర్జ్ అటాక్, సారీ పాయిజన్ గ్యాస్ పెట్టుకుందాం. డిజబుల్ ఉండాలి డిజబుల్. సో ఇంకేమైనా కొత్త దొరుకుద్దా గైస్? చూద్దామా. ఎన్నో లెవెల్ 25 ఎట్లా హీలర్ అవుతుంది. ఓ క్రేజీ సౌండ్. ఓ షిట్, అయిపోయింది గైస్ మన గ్రూప్కి పని. అయిపోయింది మనకి. ఇది గైస్ వాంట్ అయిపోయింది చెప్పిందా. గిమ్మర్ ఓ షిట్, మన దగ్గర ఏం లేవు, వదిలేయాలి ఇక తప్పది. ఇప్పుడు హీలర్ చార్జ్ అయ్యేలోపు మీకు చూపెడతా ప్లస్ మియోత్ టీమ్ రాకెట్ పోకెమాన్. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 అయితే ఇవి. ఇటు సైడ్ బ్లాక్ ఆప్రికాన్వి, ఎల్లో ఆప్రికాన్ 2 5 ఉన్నాయి. ఎల్లో ఆప్రికాన్ పెట్టినాను, ఇవేమో 3 పెట్టేసిన. రెడ్వి అక్కడ 3 ఉంటాయి, 3 రెడ్వి అలా అయితే చేసేసిన. మన హీల్ అయితే తొందరగా అయితే మనం హీలర్ చేసేసుకున్నాం. అండ్ ఇవి కూడా పెరిగిపోయినాయి కొద్దిగా. అవి కాకుండా కొద్దిగా చిన్న మనకి తగిన లెవెల్ పోకెమాన్స్ అయితే పట్టుకుందాం ఇప్పటికైతే. సో ముందు హీలర్ ఇంకా 40% ఉంది గైస్. అంతలోపు మనం ఏం చేయలేము. ఇప్పుడు మన దగ్గర వేరే పోకెమాన్ కూడా లేదు. అండ్ ఫ్రెండ్షిప్ అవుతుంది 0 ఉంటుంది చూడండి. 19 వావ్ 29 30 ఉండే. ఓ షిట్, పెయింట్ అయింది మనది. ఇది పెయింట్ అంటే కళ్ళు పడిపోయి 34% ఉంది. అంతా విలేజ్లో ఎక్కువ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. మెయిన్వే చూసిన. మనకి ఇటు సైడ్ వాటర్ టైప్ పట్టుకునే మ్యాజిక్ అప్ పట్టుకున్నాం. ఎందుకంటే గైరోడస్ కింద మారుతుంది కాబట్టి మ్యాజిక్ అప్ తప్పకుండా ఈసారి పట్టుకున్నాం. డిగ్లెట్ అయినా డిగ్లెట్ బాగాలేద్దాం. డిగ్లెట్ దొరికితే మాత్రం డాన్ టైప్ అయితే డాన్ టైప్ దొరుకుతుంది. డిగ్లెట్ కాదా, దీన్ని ఇంతకు ముందు డిగ్లెట్ పోకెమాన్ చూసి పెరుగులో తెలిసిపోయిన కొన్ని అయితే బెర్రీస్ తినచ్చా. తినలేము మనం బెర్రీస్ని.
ముసల్మాన్లను అయితే బెర్రీస్ తినచ్చు మనం. అది చూసేసిన గైస్ నేను. ఇది బ్లాస్ట్ బర్నర్ది మనం ఉందా గైస్ ఇక్కడ మ్యాజిక్ కార్ప్ ఇదేంది మ్యాజిక్ కార్ప కాలేజ్ సారీ పైకి దొరకది అదే చెప్పాను. ఫాస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం మన ఇంటి ముంగటనే పెట్టేసుకున్నాం కానీ ఇలా 8% గైస్. ఇంకా మొన్న ఇక్కడనైతే ఏం లేవు. ఇది డబల్ డోర్ హౌస్ ఉంది మన ఇంటికి ఎదురుగా. ఇట్లా షిఫ్ట్ అయిపోదాం అవి. ఎవరు నువ్వు ఈడ వీక్ పెట్టుకున్నావు. డ్యామేజ్ అయిపోయింది. మనకి ఎక్కువ శాతం హీల్ అయిపోయింది. ఇప్పుడు మనం పొట్టుమర్చి మార్చుకోవడం చూద్దాం. 21 లెవెల్ ఉంది అయితే అంటారా. ఫస్ట్ అయితే గింబర్ అయితే దేని మీదకైనా గింబర్ని అయితే బ్యాటిల్కి ముందు పంపుతాం. సైడక్ వాడు సైడక్ టీ సైలెంట్ అనమాట. పాయిజన్ గ్యాస్ మడ్ స్లాప్ ఎలా అయినా పట్టుకోలేదు. మడ్ స్లాప్ వాటర్ టైప్ వాటర్ మీద పని పెట్టలేదని కదా. స్లర్జ్ క్యాచ్ కనెక్షన్ జరుగు. ఎలా అయినా దొరకాలి. దొరికింది గైస్. ఇదేమో మనకేంది ముందైతే 29%. సైడక్ వాటర్ పల్స్, వాటర్ స్పాట్, కన్ఫ్యూజన్, వాటర్ గన్. నైట్ అవుతుంది. సో ఇదేంది గైస్ షరీఫా పట్టుకుంది. చాలా బాగుంది. మట్లా అలా తీసింది. స్లర్జ్ మిస్ అయింది. పాయిజన్ అయింది. వీక్ అయింది. ఇప్పుడు దీన్ని పట్టుకోవచ్చు. లెవెల్ 20 ఇంకా భలే ఉంది కదా. తోక మాత్రం క్రేజ్. దొరికింది గైస్. లెవెల్ 20 హీల్ చేసి లాస్ట్ ఒక 2 పోకెమాన్లు పట్టేసుకొని వీడియో ఎండ్ చేసేస్తానని పడుకోరది. మన గ్రూకి ట్రాక్ లెక్క మారింది. అది చాలా గ్రేట్ అనమాట తొందరగానే. ఇంకా వేరే ముందైతే ఇంకేమున్నాయి. లఫీ ఎలక్ట్రిక్ టైప్ గైస్. క్రేజీ థండర్ షాక్. దీనికి ఎందుకు వచ్చింది సర్లే ట్యాకిల్ అయితే పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఇంకా 2 పోకెమాన్స్ ఏం పడదాం. ఇది పోకెమాన్ సర్లే రైట్. గిమ్మర్ని అయితే వాడుతున్నాం. క్రిటికల్ హిట్ అనమాట. నేను ఏది వాడినా రే క్యాచ్ 2 పోకెమాన్స్ ఎందుకు పోయినాయి గాయస్. లేజర్ ఏం చూస్తున్నావు. పో దొరుకు తానే చూస్తుంది. దొరకమే ఇది ఎవాల్వ్ అవుతుంది అంట. వాచ్ నేను తిన్నది. వాచ్ హాగ్ మళ్ళీ వచ్చేది ఐరన్ గోళం.
మెచ్చుకోవాల్సిందే. మళ్ళీ 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 వచ్చేసాడు. సార్ వేరే భయానికి అయితే వెళ్దాం. ఏ భయంకి వెళ్దాం గైస్? జంగల్కి వెళ్దాం. జంగల్లో కొత్తగా ఏమన్నా చూద్దాం. జంగల్లో మ్యాజికార్ప్ పట్టుకుందాం అన్నగా. మ్యాజికార్ప్ అంటే ఓషన్ దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. పదండి. ఓషన్లో మ్యాజికార్ప్ అయినా సీడ్ అని మన ఏం వాడేసి ఇంకా ఉంది సీడ్ అనేది. ఇదేంది? ఇదేమో షుగర్ కేన్ తీసుకున్నాం, ఎందుకన్నా యూజ్ అవుతుంది. మ్యాజికార్ప్ దూరంలో ఉంది కదా, దగ్గర ఎక్కడ తొందరగా మ్యాజికార్ప్ అనేది బ్యాటిల్ చేయాలి. సైడ్ లెవెల్ 8 ఉంది. ఏదైతే బాల్ ఇసుకుడదాం ముందుగా. దొరకకపోతే ఆర్సీ తీసుకుందాం. అది మళ్ళా మ్యాజికార్ప్ ఆర్సీ తీసుకుందాం అని చేస్తే గ్యాస్ టైప్ వాటర్ టైప్ పడుతుంది. రెడీ ఫర్ బ్యాటిల్. మ్యాజికార్ప్ స్విచ్ సైడ్ అప్. వాటర్ స్పోర్ట్ సైడ్ అప్ కాదు, వాటర్ గన్ కదా. మళ్ళీ ఒక్కసారి చాలు. క్యాచ్ అయితే చేద్దాం. లెవెల్ 8 గేస్. అది నా బాధ. సైడ్ అప్ ఏం కాదు, వాటర్లో కాదు, ఏం కాదు. దొరికింది గైస్. ఇప్పుడు మన హోమ్కి వెళ్ళిపోదాం. హోమ్ గైస్, సారీ జంగల్కి వచ్చానా. వెళ్ళిపోతూ హోమ్. రైట్, చాలా అవసరం ఉంటాయి, తెలుసు మనకి. ఇప్పుడు అంతలో దీన్ని అయితే ఎవాల్వ్ చేద్దాం. వాచ్ హాగ్ కింద. సో ఎవాల్వ్ మనం రెండింటిని అయితే ఎవాల్వ్ చేసినాం గైస్ ఈ ఎపిసోడ్. నార్మల్ టైప్ గైస్, ఈ టైప్ నార్మల్, కానీ హిప్నోసిస్ శాండక కన్ఫ్యూజ్డ్ అటాక్ కాకుండా డిటెక్టివ్ వాడదామా? డిటెక్టివ్ వాడితే అది వాడినాం. ఇది పెడదాం. వాడినప్పుడు మనం వాడాలి. 2% చాలు మీకు ఇంకా. సో వీటినైతే హీల్ చేసేసుకొని వీడియోని అయితే ఏం చేద్దాం. దానికన్నా ముందు ఏదన్నా ఒక్క పోకెమాన్ పూలు ఉంటుంది మన సీజన్ 1 ఉంది. పూలు ఉంటే చాలా హెల్ప్ చేస్తుంది. మ్యాజికార్ప్తో ఫైట్కి వదిలి దాన్ని స్విచ్ కొట్టి మైండ్ జూనియర్, అదే మిస్టర్ మైండ్ కింద మారుతుంది. ఇది పట్టుకుందాం అదే మిస్టర్ మైండ్ అవుతుంది. తెలుసు జూనియర్ మైండ్, మిస్టర్ మైండ్, అది కానీ వర్కోలేము. ఓకే, మ్యాజికార్ప్ అయితే పని ఏంటండి, సర్లేదు. మ్యాజికార్ప్ అయితే ఏమో లేదు. మనం ఇక మన పోకెమాన్స్ని హీల్ చేసి వీడియోని అయితే రైట్ అయిపోయింది. సో ఇదిగా చూసారుగా మన వీడియో వచ్చేసి. సో ఇవాళ అయితే మనం 5 పోకెమాన్స్ అయితే పట్టుకున్నాం. అందులో రెండింటిని ఒకదాన్ని మన స్టార్టర్ పోకెమాన్ని కూడా ఎవాల్వ్ చేసాం. సో మీకు ఎలా ఉందో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే
1Kకి అయితే దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి.